భారతదేశం పేరు చెప్తే విదేశాల్లో దేనికి నమస్కరిస్తారు అంటే ఇక్కడ ధార్మిక నిష్ఠకి నమస్కరిస్తారు. శరీరాన్ని కూడా లెక్క పెట్టకుండా తపస్సు చేసి తొడల కింద తేళ్లు జెర్రిలు కొరికేస్తే రక్తం అట్టలు కట్టిన ఆత్మయందు నిలబడిన భగవాన్ రమణుల పేరు చెప్పినందుకు భారతదేశానికి నమస్కరిస్తారు. ఒక రామకృష్ణ పరమహంస కంఠంలో రాచపుండు పుడితే కాళికాదేవిని అన్నపు మెతుకు నేను కాదు అందరూ తిన్నది నేను తిన్నది అని ఏ మహానుభావుడు అన్నాడో ఆ రామకృష్ణ పరమహంస వల్ల ఈ దేశానికి నమస్కరిస్తున్నారు. పోప్ అంతటి వాడు విమానం కిందకి దిగుతూనే ఆఖరి మెట్టి మీద నిలబడి భారతదేశపు మట్టిని తీసి తల మీద చల్లుకుని భగవద్గీత పుట్టిన భూమి, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం వెలిసినటువంటి భూమి, అటువంటి పరమపావనమైన భారత భూమి మీద తిన్నగా కాలు పెట్టకుండా మట్టి చల్లుకు దిగుతున్నాను అనగలిగాడంటే ఈ దేశం యొక్క వైభవం ఇక్కడ ఉన్న సనాతన ధర్మపు జీవనాడిలో. భారతదేశానికి గొప్పతనం అంటూ ఉన్నది భోగముల వలన ఐశ్వర్యముల వలన కాదు, ఈ దేశంలో పుట్టిన మహాపురుషుల వలన, ఇక్కడ ఉన్న తీర్థముల వలన, ఇక్కడ వెలిసిన దేవతల వలన, ఇక్కడ ఉన్న పీఠముల వలన, ఈ భూమికున్న గొప్పతనం వల్ల వచ్చింది తప్ప ఐశ్వర్యానికి సంపత్తికి ఈ దేశానికి పేరు కాదు. అసలు సంపద తృణీకరించి పక్కన పెట్టడం, ఎంతైనా దానం చేయడమే ఈ దేశంలో తెలుసు తప్ప దాచుకుని అనుభవించడం ఈ జాతికి తెలియని విషయం. అటువంటి భరత జాతిలో పుట్టినందుకు, ఈశ్వరుడికి పుట్టించినందుకు ఆయనకి చేతులెత్తి నమస్కరించాలి. ఇంత గొప్ప దేశంలో ఇటువంటి క్షేత్రంలో ఈశ్వరా నాకు జన్మనిచ్చేవాడు.